హాయ్ హలో ఈరోజు మనం మష్రూమ్ కర్రీ తయారు చేసుకుందామండి. ఫస్ట్ మష్రూమ్స్ తీసుకురాగానే కొంచెం సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని ముందుగా ఈ మష్రూమ్స్ వేపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న రా స్మెల్ పోతుంది. ఎప్పుడైనా కర్రీ వండుకునే ముందు ఫ్రై చేసి తీసుకోవాలి. కొంచెం ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ఒక మసాలా 2 ఆనియన్స్, ఒక టమాటా, ఒక 5-6 క్యాష్యూ నట్స్, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి మష్రూమ్స్లో గ్రేవీ ఎక్కువ ఉండదు కాబట్టి కంపల్సరీ ఇది మనం ఈ ముద్ద, ఉల్లి ముద్ద, టమాటా ముద్ద తయారు చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇవి కూడా అందులో యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గ ఉప్పు కారం, ఇంకా గరం మసాలా పౌడరు ఉంటే కొత్తిమీర వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇంకేంటండి, అందరూ భోజనాలు చేసారా? మాది ఈరోజు స్పెషల్స్ సాంబారు ఇంకా పొటల్ ఫ్రై. ఇంకా చేయలేదు, చేయాలి. నెక్స్ట్ ఇలా అన్నీ వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో నేను కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంట్లో తయారు చేసుకున్నది. అన్ని కర్రీస్కి వాడేసుకోవచ్చు. ఆ కర్రీ వెజ్ అండ్ నాన్ వెజ్జెస్ కూడా ఆ పౌడర్ యాడ్ చేసేస్తాను నేను. అంతే అండి. వాటర్ యాడ్ చేసుకుని మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవడమే. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే కర్రీ మష్రూమ్ కర్రీ. చపాతీకి ఇంకా బగారా రైస్కి, నెక్స్ట్ వైట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నచ్చితే లైక్ చేయండి. వ్యూస్ పడిపోయినాయి ఎందుకో నా ఛానల్లో, నాకు అర్థం కాలేదు. అసలు తెలియట్లేదు నాకు ఎందుకు వ్యూస్ పడిపోయినాయో. నెక్స్ట్ ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేసి వెంటనే డిలీట్ చేశాను. అప్పటి నుంచి తగ్గిపోయినాయి. అదే రీజన్ అనుకుంటా, నాకు తెలీదు. ఓకే అండి, మాట్లాడుకుంటూ కర్రీ కూడా అయిపోయింది. ఓకే, టేక్ కేర్, బాయ్. స్టవ్ ఆపేసుకోండి. బాయ్.